అందరికీ నమస్కారం. బిఎస్ఎన్ఎల్ నుంచి 2026 కోసం ఒక పెద్ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలుగా జాబ్ కొట్టాలనుకునే వాళ్లకు ఇది నిజంగా ఒక మంచి ఛాన్సు. అసలు ఈ నోటిఫికేషన్లో ఏముందో ప్రతి విషయాన్ని వివరంగా చూద్దాం రండి. ముందుగా ఒక ముఖ్యమైన విషయం, మనమిక్కడ మాట్లాడుకోబోయే ప్రతి సమాచారం కూడా బిఎస్ఎన్ఎల్ విడుదల చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ నుంచే తీసుకున్నాం. సో ఇందులో చెప్పే ప్రతి పాయింట్ కూడా 100% జెన్యూన్, నమ్మొచ్చు. ఈ మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ను మనం ఒక ఆర్డర్లో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ అవకాశం గురించి, తర్వాత ఖాళీల వివరాలు, అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్, ఇంకా ముఖ్యమైన తేదీలు, రూల్స్, ఇలా అన్నిటినీ చూద్దాం. సరే, మరి మొదటి సెక్షన్లోకి వెళ్దాం. అసలు ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అంటే మన బిఎస్ఎన్ఎల్ వాళ్ళ టెలికాం ఇంకా ఫైనాన్స్ విభాగాల్లో కొన్ని ముఖ్యమైన పోస్టుల కోసం బయటి అభ్యర్థులను తీసుకుంటోంది. ఈ పోస్ట్ను అధికారికంగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటారు. ఇది E3 పే స్కేల్ కింద వస్తుంది. అంటే శాలరీ స్టార్టింగ్లో దాదాపు 24,900 నుంచి 50,500 మధ్యలో ఉంటుంది. కానీ ఇక్కడొక విషయం గమనించాలి, ఇది ప్రీ రివైజ్డ్ స్కేల్, అంటే ఇది మారచ్చు. అయినా కూడా ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీలో కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇది చాలా మంచి ప్యాకేజ్ అనే చెప్పాలి. సరే, మరి ఖాళీల సంగటేంటి? అసలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులున్నాయి, వాళ్లకు ఎవరు కావాలి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అందరూ ఎదురుచూసే ప్రశ్న, మొత్తం ఎన్ని జాబ్స్ ఉన్నాయి? మొత్తంగా 120. అవును, 120 పోస్టులున్నాయి. మరి 120 పోస్టుని ఎలా డివైడ్ చేశారో చూద్దాం. ఈ 120 పోస్టుల్లో మెజారిటీ అంటే ఒక 95 పోస్టులు టెలికాం స్ట్రీమ్కి వెళ్తున్నాయి. మిగిలిన 25 ఫైనాన్స్ స్ట్రీమ్కి. ఇక ఈ పోస్టులను కూడా మన రిజర్వేషన్ పాలసీ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇంకా ఓపెన్ కేటగిరీల కింద విభజించారు. ఇప్పుడు చాలా ముఖ్యమైన సెక్షన్, అదే ఎలిజిబిలిటీ. అసలు ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూస్తేనే కదా మనం అప్లై చేయొచ్చో లేదో తెలిసేది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే 2 స్ట్రీమ్స్కి వేర్వేరుగా ఉన్నాయి. టెలికాం ఆపరేషన్స్కి అప్లై చేయాలంటే కొన్ని స్పెసిఫిక్ బ్రాంచెస్లో ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అదే ఫైనాన్స్ స్ట్రీమ్కైతే చార్టెడ్ అకౌంటెంట్ అంటే CA లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అంటే CMA పూర్తి చేసిన వాళ్లు అర్హులు. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనరల్ కేటగిరీ వాళ్లకి మ్యాక్సిమం 30 ఏళ్లు. అదే ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు రిలాక్సేషన్ అంటే 33 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్లకు 5 ఏళ్లు రిలాక్సేషన్ అంటే 35 ఏళ్ల వరకు. ఇక పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్కైతే వాళ్ల కేటగిరీని బట్టి 10 నుంచి 15 ఏళ్ల వరకు సడలింపుంటుంది. సరే, ఎలిజిబిలిటీ అంతా ఓకే అనుకుంటే నెక్స్ట్ స్టెప్ సెలెక్షన్ ప్రాసెస్. అంటే వీళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారు, ఆ జర్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సెలెక్షన్ ప్రాసెస్లో మొత్తం 4 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1 ఒక కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. స్టెప్ 2 అందులో వచ్చిన మార్కుల బట్టి ఒక మెరిట్ లిస్ట్ తీసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. స్టెప్ 3 మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక ఫైనల్గా స్టెప్ 4 అన్నిట్లో క్వాలిఫై అయితే అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. సింపుల్. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం, ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలి, దాని బ్లూ ప్రింట్ ఏంటో అర్థం చేసుకుందాం. ఇక్కడ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా తెలుస్తోంది. మొత్తం ఎగ్జామ్లో 2 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ ఐ జనరల్ యాప్టిట్యూడ్, దీనికి కేవలం 40 మార్కులు. కానీ పార్ట్ 2 అంటే కోర్ టెక్నికల్ సబ్జెక్ట్, దానికి ఏకంగా 160 మార్కులు. అంటే ఆల్మోస్ట్ 80% వెయిటేజ్ కోర్ సబ్జెక్ట్ మీదే ఉంది. సో ప్రిపరేషన్లో దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలో మీకే అందమైపోయి ఉంటుంది. ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్, నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్కు వస్తుంది. కానీ ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్కులు కట్ అవుతాయి. సో తెలియని వాటికి ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక టెలికాం స్ట్రీమ్ వాళ్ళ సిలబస్ చూస్తే బేసిక్ కాన్సెప్ట్స్, వైర్లెస్ టెక్, వైర్లైన్ టెక్ ఇలాంటి కోర్ టాపిక్స్కి దాదాపు ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు. ఒక్కో దానికి 15% చొప్పున. సో ప్రిపరేషన్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఫైనాన్స్ స్ట్రీమ్ వాళ్లక్కూడా అడ్వాన్స్డ్ అకౌంటింగ్, టాక్సేషన్ రూల్స్, కాస్ట్ అకౌంటింగ్, కార్పొరేట్ లా
ఇలాంటి కీలకమైన టాపిక్స్ అన్నింటికీ దాదాపు 15% వెయిటేజ్ ఇచ్చారు. సిలబస్ చాలా క్లియర్గా డిఫైన్ చేసి ఉంది. రైట్, ఇక చివరి అంకానికి వచ్చేశాం. ఇక్కడ మనం డేట్స్, ఫీజులు, అలాగే ఉద్యోగంలో చేరాక ఉండే కొన్ని ముఖ్యమైన కండీషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ డేట్స్ చాలా ముఖ్యం, నోట్ చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 5న స్టార్ట్ అవుతుంది, మార్చి 7తో క్లోజ్ అయిపోతుంది. అప్లికేషన్లో ఏవైనా మార్పులు చేసుకోవాలంటే మార్చి 8 నుంచి 15 వరకు టైం ఇస్తారు. ఇక ఎగ్జామ్ టెంటేటివ్గా మార్చి 29న ఉంటుంది. ఒక్క డేట్ మిస్ అయినా ఛాన్స్ పోయినట్టే. ఫీజు వివరాలు చూస్తే ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీల వాళ్లకు 2,500 రూపాయలు, అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీల వాళ్లకైతే 1,250 రూపాయలు. ఇది చాలా చాలా ముఖ్యమైన కండిషన్. సెలెక్ట్ అయిన వాళ్ళు జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి మినిమం 5 ఏళ్లపాటు బీఎస్ఎన్ఎల్లోనే పనిచేస్తామని ఒక సర్వీస్ బాండ్ రాయాల్సుంటుంది. అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్. అంతేకాదు, ఆ 5 ఏళ్లలో మొదటి 2 ఏళ్లు ప్రొబేషన్ పీరియడ్లో ఉంటారు. అంటే ఈ టైంలో మీ పర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారు. సో ఒకవైపు 5 ఏళ్ల బాండ్, మరోవైపు 2 ఏళ్ల ప్రొబేషన్. ఇంత ఫాస్ట్గా మారుతున్న ఈ టెక్నాలజీ యుగంలో ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీకి ఇంత లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడం అనేది కెరీర్కి ఎంతవరకు మంచి ఫౌండేషన్ అవుతుంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.